దేశ రాజధాని ఢిల్లీలో తండ్రి కూతుళ్లు కలిసి పర్యాటకులను ట్రావెల్ ఏజెంట్లను పెద్దగా మోసం చేస్తున్న విషయం బయటపడింది. చౌక ధరలకు విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్ ఇస్తామని చెప్పి అనేక మంది నుంచి లక్షల రూపాయలు దండుకున్నారు. సందీప్ చౌదరి, ఆయన కుమార్తె మల్లికా చౌదరి నకిలీ హాలిడే ప్యాకేజీలు, ఫేక్ బుకింగ్స్ తయారు చేసి మోసాలకు పాల్పడేవాళ్లు. సింగపూర్ టూర్ కు తీసుకెళ్తామని ఒక వ్యక్తి నుంచి 8 లక్షలు తీసుకున్నారు. డబ్బు తీసుకున్న తర్వాత టూర్ రద్దు చేసుకోమని చెప్పి తిరిగి డబ్బులు ఇవ్వలేదు. గురుగ్రామ్ కు చెందిన వ్యాపారి ఆశిష్ జైన్ కూడా వీరి మోసానికి బలై 70 లక్షలు కోల్పోయారు. మరో కేసులో స్విట్జర్లాండ్ వెకేషన్ కోసం 2 సోదరుల నుంచి దాదాపు 12 లక్షలు తీసుకున్నట్లు బయటపడింది. ఈ ఘటనలపై సౌత్ ఈస్ట్ ఢిల్లీ డీసీపీ డాక్టర్ హేమంత్ తివారీ మాట్లాడుతూ న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో కేసులను నమోదు చేశామని చెప్పారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, విచారణ పూర్తయిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.